జూలై 12, 2024 పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు. నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంచి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3-4 వచనాలు. 19వ శిఖరము. ఇచ్చట ప్రభువు 3-4 వచనాల్లో మనకు పరిశుద్ధాత్మను ప్రవాహము వలె అనుగ్రహించగోరుచున్నట్లు చెప్పుచున్నాడు. మన జీవితములను అత్యధికముగా ఫలభరితముగా చేయవలెను అనున్నది దేవుని ఆశయే ఉన్నది. దొంగలు, నరహంతకులు తిరిగి జన్మించిన పిమ్మట వారెట్లు బలమైన దైవజనులు కాగలిగిరో మనం చూచితిమి. దేవుని యందలి సామాన్యమైన విశ్వాసం వలన మన నుండి ఇతరులకు జీవజల నదులు ప్రవహించగలవు. మార్పు నొందిన మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వాదము నొందుతారు. లోకము యొక్క పలు భాగములలో ఈ దినములందు సహితము అదే రీతిగా ప్రభువు పరిశుద్ధాత్మను కుమ్మరించుచున్నాడు. సామాన్యుడైన ఒక మనుష్యుని ద్వారా దేవుడు గొప్ప కార్యములను చేయగలడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 26-29 వచనాల్లో వ్రాయబడి ఉన్నది. ఉత్తర భారతదేశంలోని ఒక కుగ్రామం మందు ఒక పేదవాడు ఉండేవాడు. అతడు విద్య లేని పామరుడు. అతడు సువార్తను విని తిరిగి జన్మించాను. ఆ గ్రామస్తులు అతనిని ద్వేషించి అతని వస్తువులన్నింటినీ లాక్కొని బావిలో నీళ్లు చేదుకొనుటకు కూడా అడ్డగించారు. అతడు ప్రక్క ఊరికి వెళ్ళి మురికి నీళ్లు త్రాగవలసి వచ్చింది. అయితే అతడు వారి కొరకు ప్రార్థించాను. అప్పుడు వారు ఒకరి వెంట ఒకరు అతని యొద్దకు వచ్చి తమ కష్టములను చెప్పుకొని వారి కొరకు ప్రార్థించమని కోరిరి. అతడు దైవజనుడని గ్రహించి తమ్మును క్షమించమని మనవి చేసుకొనిరి. అంతేగాక తిరిగి ఆ గ్రామమునకు వచ్చి బస చేయమని వారాయనను బ్రతిమాలిరి. దేవుడు బుద్ధిహీనులను, విద్యాహీనులను, తృణీకరించబడిన వారిని మార్చి తన ఆత్మచేత నింపి వారి జీవితము మరియు పరిచర్య ద్వారా అనేకుల జీవితములను మార్చును. మన జీవితాలు అత్యంత ఫలభరితంగా ఉండాలని ఆశించే దేవుడు ఆయన. మార్పు నొందిన మన జీవితముల ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.